హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు తేదీ వచ్చేసి 29/5/2020. ఒకసారి పెడతాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మార్కెట్లో కార్ ప్రొడక్షన్స్ జరిగాయి. అదేవిధంగా మార్కెట్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నారు, ఇవన్నీ మనం చూడబోతున్నాం. ముందుగా వచ్చేసి మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఈరోజు చూద్దాం ఎలా ఉందనేది. మీరు గెస్ చేయగలుగుతారా ఈరోజు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఇలా పాజిటివ్గా క్లోజ్ అయిందా, నెగిటివ్గా క్లోజ్ అయిందా? ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు సెన్సెక్స్ వచ్చేసి 239 పాయింట్లు డౌన్ అయ్యింది అనమాట. అదేవిధంగా డౌన్ అయ్యి 21,312 వరకు క్లోజ్ అయ్యింది. అదేవిధంగా నిఫ్టీ 50కి వస్తే 73 పాయింట్స్ అనేది డౌన్ అయింది. 24,750 దగ్గర క్లోజ్ అయింది అనమాట. దీనికి రీజన్ వచ్చేసి ముఖ్యంగా మార్కెట్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ అనేది పెరుగుతూ ఉంది, పర్సిస్టెంట్గా ఉంది అనేది మేజర్ రీజన్ అనమాట. సో మనకి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ నిర్ణయం వల్ల మనకి మార్కెట్ అనేది అటు పాజిటివ్ అని చెప్పినా, ఇటు నెగిటివ్ అని చెప్పినా, ఓవరాల్గా మనకి ఫ్లాట్గానే నిలిచింది. 238 పాయింట్స్ అదేవిధంగా 73 పాయింట్స్ నిఫ్టీలో అంటే పెద్ద చేంజ్ కాదు. బట్ సిగ్నిఫికెంట్గా మనకైతే పెద్ద పాజిటివ్ కాదు, పెద్ద నెగిటివ్ కాదు. ఓన్లీ 0.29%, 0.30% అంటే బిలో 1% కాబట్టి ఇది నామినల్ అనమాట. అదేవిధంగా ఈరోజు సెక్టారల్ వైజ్గా మనం చూసుకుంటే ఏ సెక్టర్ అనేది లాభపడింది, ఏ సెక్టర్ అనేది నష్టపోయిందని చూసుకుంటే మన విధంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది బాగుపడ్డది అనమాట. అది కూడా ఎంత నెగిటివ్లో వచ్చింది, 0.13% అనమాట. అదేవిధంగా పిఎస్యు బ్యాంక్స్, మన గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా 0.24, వాటి యొక్క సూచి కూడా మనకి 0.24% డౌన్ అయింది. మిగతా అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఏ సూచి తీసుకున్నా, ఏ సెక్టర్ తీసుకున్నా, బట్ ఈ రెండు ఎఫ్ఎంసీజీ ఒకటి, తర్వాత పిఎస్యు బ్యాంక్స్, మీరు ఇన్ కేస్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఉన్నట్టయితే మీ పోర్ట్ఫోలియోలో అవి కొద్దిగా నెగిటివ్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ మీ దగ్గర ఉన్నట్టయితే అవి కూడా నెగిటివ్గా ఉండే సూచన ఉంది. ఇది ఏ విధంగా అయితే మార్కెట్ అనేది ఊడచూడకు లోనవుతుంది. ఈ మార్కెట్లో మనం కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తుండాలి. మన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అనేది మోర్ దాన్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ అనేది పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తూ ఉండాలి. సో ఈ చేంజ్ అనేది చాలా స్వల్పంగా అని చెప్పొచ్చు. కాబట్టి నో నీడ్ టు రిగ్రెట్ అబౌట్ దట్. మార్కెట్ ఎప్పుడు పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. సో కంటిన్యూ టు ఇన్వెస్ట్. దగ్గరికి వస్తే మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది బాగా పెరిగింది. ఈరోజు 2% అబోవ్ పెరిగింది. అదేవిధంగా సన్ఫార్మ్ అనేది కూడా మనకి 2% అబోవ్ పెరిగింది. అదాని పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ వచ్చేసి 1 పాయింట్ అబోవ్గా మూవ్ అయింది మార్కెట్లో. అదేవిధంగా ట్రెంట్ లిమిటెడ్ వచ్చేసి 1 పాయింట్ అబోవ్ మనకు పెరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ ఎర్లియర్ జొమాటో కంపెనీ మీద అది 1 పాయింట్ అబోవ్ మనకి ట్రేడ్ అయింది అనమాట. అంటే 1 పాయింట్ అబోవ్లో క్లోజ్ అయింది. అదేవిధంగా ఈరోజు లూజర్స్ దగ్గరకు వచ్చేసరికి సోమ్ డిస్టిలరీస్ అనేది 11% పడ్డది అనమాట ఈరోజు. దానికి రీజన్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. దానివల్ల ఈరోజు అది స్టాక్ పడ్డది. అదేవిధంగా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ ఏది ఉన్నాయి బై ట్రేడ్ వాల్యూ వచ్చేసి మనకు ఐఎఫ్సిఐ అనేది ఒక కంపెనీ ఉందన్నమాట. అది వచ్చేసి 142 crores-తో ఈరోజు ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అదేవిధంగా గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, జిఆర్ఎస్, ఆ కంపెనీ వచ్చేసి 102 crores వద్ద ట్రేడ్ వాల్యూ పెరిగింది అనమాట ఈరోజు మొత్తం ఓవరాల్ గా మార్కెట్ క్లోజ్ చేసేసరికి. అదేవిధంగా ఎంఎంటీసీ వచ్చేసి 78 crores లో ట్రేడ్ అయింది. మొత్తం
అదేవిధంగా సుజలాన్ ఎనర్జీ వచ్చేసి 66 క్రోర్స్‌లో ట్రేడ్ అయింది మొత్తం ఓవరాల్ మార్కెట్‌లో. స్విగ్గీ కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ ట్రేడెడ్ స్టాక్‌లో ఈరోజు చూసుకోవచ్చు. అదేవిధంగా రిలయన్స్ పవర్ కూడా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ఫోసిస్ ఉంది, అదేవిధంగా వెల్ప్సన్ ఉంది, తర్వాత వారి ఎనర్జీస్ ఉంది. ఈ విధంగా ఈ స్టాక్స్ అన్ని కూడా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ లో మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత నిఫ్టీ ఐటీ అనేది 0.99 అనేది ఈరోజు పెరిగింది అనమాట. లైక్ ఇన్ఫో హెచ్సిఎల్ టెక్నాలజీస్ లీడింగ్ గా గెయిన్ అనమాట. ఈరోజు మనం మార్కెట్ లో గెయిన్ కావడంలో ఇవి తోడ్పడ్డాయి. అదేవిధంగా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ అనేది డిక్లైన్డ్. ఈరోజు వరుసగా 3 రోజులు కూడా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ అనేది డౌన్ లో వెళ్ళిపోయింది అనమాట. కన్సిక్యూటివ్ గా థర్డ్ డే ఈరోజు నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ నెగిటివ్ లో ఉంది. అది పెద్ద కన్సర్న్ గా చూడాలి. అంటే మీ దగ్గర ఎటువంటి ఫార్మా స్టాక్స్ ఉంటే కూడా ఈ రోజు కొద్దిగా డిక్లైన్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట. అంటే ఈ రోజు కొద్దిగా నష్టపోయిన స్టాక్స్ లో మీ పోర్ట్ఫోలియోలో ఉండొచ్చు. పాజిటివ్ గా స్టార్ట్ అయింది. అదేవిధంగా కొద్దిసేపటికి ప్రాఫిట్ బుకింగ్ వల్ల, అదేవిధంగా ఎఫ్ఐఐస్ కానీ ఎఫ్డిఐస్ కానీ యాక్టివ్ గా అనిపించలేదు అంతగా. కానీ ఫెడరల్ రిజర్వ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఉంది కదా, వాళ్ళు ఇన్ఫ్లేషన్ మీద ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మన మార్కెట్ అనేటువంటిది ఈ రోజు అటు పాజిటివ్ అని చెప్పాం, అటు నెగిటివ్ అని చెప్పలేం. మనం బిలో 1% చేంజ్ పోయింది. అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ యాక్షన్ చూసుకుంటే మేజర్ కార్పొరేట్ యాక్షన్స్ అనేది మనం చూస్తే డివిడెండ్స్ ఉన్నాయి, స్టాక్ స్ప్లిట్స్ ఉన్నాయి, తర్వాత ఐపీఓ అప్డేట్స్ ఉన్నాయి. డిక్లేర్ చేయబడుతుంది అనమాట. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఈరోజు హైలైట్ నిన్న డివిడెండ్ వచ్చేసి కెన్నా మెటల్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఎక్కువగా అందరికంటే ఎక్కువగా ₹40 పర్ డివిడెండ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంటరిమ్ డివిడెండ్ అనమాట. అదేవిధంగా అర్చన్ కెమికల్స్ ఇండస్ట్రీస్, ఆర్చియన్ కెమికల్ ఇండస్ట్రీస్ అనేది డివిడెండ్ ఇవ్వడం జరిగింది. అది ఫైనల్ డివిడెండ్ ₹3 ఇచ్చింది. అదేవిధంగా బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ అనేది ఇంటర్మ్ డివిడెండ్ ఇచ్చింది. అది కూడా పర్ షేర్ వచ్చేసి మనకి 0.50 వచ్చింది. అదేవిధంగా లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ, ఇది కంపెనీ వచ్చేసి మనకు ఫైనల్ డివిడెండ్ ఇచ్చింది. అది పర్ షేర్ ₹1 డివిడెండ్ డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అది కూడా డివిడెండ్ డిక్లేర్ చేయండి. అది కూడా ఇంటర్మ్ డివిడెండ్, అది కూడా పర్ షేర్ 6.50కి డివిడెండ్ డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా మ్యానవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంటర్మ్ డివిడెండ్ అనేది 0.45 పైసా పర్ షేర్ అనేది డివిడెండ్ డిక్లేర్ జరిగింది. అదేవిధంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది ఫైనల్ డివిడెండ్ ఇచ్చింది 2.75. ట్రైడెంట్ కంపెనీ ఇంటర్మ్ డివిడెండ్ 0.50 పర్ షేర్ డిక్లేర్ చేసింది. అదేవిధంగా కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ అనేది ఇంటర్మ్ డివిడెండ్ ₹27 పర్ షేర్ డివిడెండ్ ఇవ్వడం జరిగింది. ఐటీసీ లిమిటెడ్ ఫైనల్ డివిడెండ్ 7.85గా ఇచ్చింది. అదేవిధంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేది ఫైనల్ డివిడెండ్ 8.25 పర్ షేర్ ఇచ్చింది. బజాజ్ ఫైనాన్స్ అనేది ఫైనల్ డివిడెండ్ 44 డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ ఫైనల్ డివిడెండ్ ₹22 పర్ షేర్ గా ఇచ్చింది. గ్లాస్కో స్మిత్ క్లైన్ ఫార్మాస్యూటికల్ అనేది ఫైనల్ డివిడెండ్ ₹42 ఇచ్చిందనమాట డివిడెండ్. యాంజల్ వన్ లిమిటెడ్ డివిడెండ్ అనేది ₹26 డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ అనేది ₹3 పర్ షేర్ డివిడెండ్ డిక్లేర్ జరిగింది. అదేవిధంగా మేఘనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేది 0.10 పైసా పర్ షేర్ డివిడెండ్ డిక్లేర్ జరిగింది. అదేవిధంగా పోనీ షుగర్స్ ఎరోడెన్ లిమిటెడ్ అనేది ₹3 డివిడెండ్ డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా యుఎన్ఓ,
ఇండియా లిమిటెడ్ అనేది 1.50 పర్ షేర్, ₹1.50 పర్ షేర్ డివిడెండ్ డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా వింటాల్ ల్యాబ్స్ అనేది మనకి ₹2 డివిడెండ్‌ని డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి చూసుకుంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఇంట్రెస్ట్, ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్. మనకి ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి అంటే మార్కెట్‌లో అవి లిస్టెడ్ కంపెనీస్ అని చెప్పలేము. కానీ అదొచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ లిమిటెడ్. ట్రస్ట్‌లో ఫార్మ్ అయిన కంపెనీస్ అనమాట. ఈ ట్రస్ట్ కంపెనీస్ అనేటువంటివి వా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని వాళ్ళకు వచ్చిన ఇన్‌కమ్ ద్వారా మనకి మళ్ళీ ఆ ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుందనమాట. అది ఏ కంపెనీస్, ఏ ట్రస్ట్ ఎంత ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ చేసిందనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. మాప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ వచ్చేసి మనకి ఆహ్, ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ ప్రకటించింది. అదేవిధంగా ఆల్ ఆల్టియూస్ టెలికామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కింద మనకి ఐఎన్‌వైటీలో ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. పవర్ గ్రిడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ కూడా మనకి ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎన్జెన్ ఇండియా ఎనర్జీ ఈల్డ్ ప్లస్ ట్రస్ట్ అనేది మనకి ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా రైట్ ఇష్యూకి వచ్చినట్టయితే మనకి మార్కో బెంజ్ వెంచర్స్ లిమిటెడ్ అనేది రైట్స్ ఇష్యూ అనేది ఆఫర్ చేస్తుందనమాట. ఇదొచ్చేసి ఇష్యూ ప్రైస్ వచ్చేసి 10.20 ఉందనమాట పర్ షేర్. రేషియో వచ్చేసి 5:2. మీరు 5 షేర్స్‌కి ఇస్తారనమాట. ఎవ్రీ 2 షేర్స్ హెల్డ్ అనమాట. లైక్ ఐపీఓ అప్లికేషన్ అనమాట. రైట్స్ ఇష్యూ ఇది. పర్ షేర్ మనం 10.20 దగ్గర అప్లై చేసుకుంటే తర్వాత భారత్ భూషణ్ ఫైనాన్స్ అండ్ కమోడిటీ బ్రోకర్స్ లిమిటెడ్ అనేది రైట్స్ ఇష్యూ జరిగింది. అది కూడా అట్ ద రేట్ ఆఫ్ 10 పర్ షేర్. అదేవిధంగా రేషియో వచ్చేసి 1:1 రేషియోలో ఇచ్చింది. దానికి వచ్చేసి 1 షేర్ ఆఫర్డ్ ఫర్ ఎవ్రీ 1 షేర్. ఇప్పుడు మనకు 5 షేర్స్ అనేది మార్కో బెంజ్‌లో 5 షేర్స్ ఆఫర్ చేయడం జరిగింది ఫర్ 2 షేర్స్. మీ దగ్గర 2 షేర్స్ ఉంటే వాళ్ళు 5 షేర్స్ ఇస్తారన్నమాట. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా బోనస్ ఇష్యూ గురించి చూస్తే ఉజాస్ ఎనర్జీ లిమిటెడ్ అనేది బోనస్ ఇచ్చింది. అది ఎట్లా అంటే 17:25. 17 బోనస్ షేర్స్ ఫర్ ఎవ్రీ 25 షేర్స్ హెల్డ్ అనమాట. మనకి 25 షేర్లు ఉంటే వాళ్ళు 17 షేర్స్ అనేది బోనస్‌గా ప్రకటించడం జరిగింది. సో, ఈ విధంగా ముఖ్యంగా ఈరోజు మార్కెట్ డామినేషన్ అనేది మనం చూసుకుంటే అంతగా డామినేట్ కాలేదు. అంత డిక్లైన్ కాలేదు. అంతా ఫ్లాట్‌గా ముగిసింది. అదేవిధంగా మనకి ముఖ్యంగా కార్పొరేట్ యాక్షన్ చూసుకుంటే డివిడెండ్ అనేది మంచిగా ఇచ్చాయి కంపెనీస్. సో, ఈ డివిడెండ్ రావాలంటే మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ డివిడెండ్ అనేది వాళ్ళ కంపెనీలు పొందిన ప్రాఫిట్స్ నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ అనేది డివిడెండ్స్ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో జరుగుతుంది. డివిడెండ్ అంటే లిస్టెడ్ కంపెనీస్. ఇంట్రెస్ట్ అంటే మనకి డెట్ కంపెనీస్, ఈక్విటీ కంపెనీస్ డివిడెండ్ ఇస్తాయి. డెట్ కంపెనీస్ ఇంట్రెస్ట్ ఇస్తాయన్నమాట. అది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ విధంగా మనకి మార్కెట్ ఈరోజు మూవ్ అయింది. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.